నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ తొలి విడతలో 4236 గ్రామాలు 37450 వార్డుల్లో పోలింగ్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానిని ఆహ్వానిస్తామన్న రేవంత్ పెట్టుబడుల ఒప్పందాలపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశం పరిస్థితులకు అనుగుణంగా పోలీసు శాఖ పనితీరులో మార్పు రావాలన్న సీఎం నేరాల కట్టడికి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని సూచన కృష్ణా జలాల్లో ఏపీ హక్కులను వదులుకోబోమన్న చంద్రబాబు ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం రాజధాని రైతుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని ఆదేశం విశాఖలో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్ 98,000 కోట్ల పెట్టుబడి 2030 నాటికి అందుబాటులోకి తేనున్న సంస్థ హాంకాంగ్లోని అపార్ట్మెంట్ అగ్ని ప్రమాదంలో 44కు చేరిన మృతుల సంఖ్య గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న సహాయ చర్యలు అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ శ్వేత సౌధం సమీపంలో నేషనల్ గార్డ్స్ పై కాల్పులు 2 మృతి దుండగుడికి గాయాలు తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్ల సందడి మొదలు కానుంది. వార్డు సభ్యులు సర్పంచ్ పదవులకు మొదటి విడత నామినేషన్లు నేటి నుంచి ఈ నెల 29 వరకు స్వీకరించనున్నారు. తొలి దశలో 189 మండలాల్లోని 4236 పంచాయతీలు 37450 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. ఏకగ్రీవం అయితే అదే రోజున ప్రకటిస్తారు. పోటీ ఉన్న గ్రామాల్లో 11వ తేదీన పోలింగ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నేడు మొదలు కానుంది. ఈ నెల 25న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్తో కూడిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ రిటర్నింగ్ అధికారులు నోటీసు జారీ చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. వార్డులు, పంచాయతీల వారీగా ఓటరు జాబితా నామినేషన్ల దాఖలు కేంద్రంలో ప్రచురిస్తారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్గా పోటీ చేయడానికి ఆ గ్రామంలో వార్డు సభ్యుడిగా చేసేందుకు ఆ వార్డులోనే ఓటరై ఉండాలి. ఒక అభ్యర్థి ఒక వార్డులోనే పోటీ చేయాలి. నామినేషన్ తో పాటు నేర చరిత్ర, అప్పులు, ఆస్తుల వివరాలతో డిక్లరేషన్ సమర్పించాలి. ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల ఉద్యోగులు, గ్రామ సేవకులు పోటీకి అనర్హులు. 2కు మించి పిల్లలున్నవారు కూడా పోటీ చేసేందుకు ఇటీవల చట్ట సవరణ జరిగింది. మొదటి విడతలో 189 మండలాల్లోని 4236 పంచాయతీలు 37450 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల సమయం ముగుస్తుంది. ఈ నెల 30న నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాలు ప్రకటిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1న అప్పీళ్లు స్వీకరించి మరుసటి రోజున పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్ ఫలితాలు ప్రకటిస్తారు. అదే రోజున ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల గరిష్ట వ్యయ పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. గ్రామ పంచాయతీ జనాభా 2011 లెక్కల ప్రకారం 5,000 జనాభా దాటితే సర్పంచ్ అభ్యర్థులు 2.5 లక్షల రూపాయలు, వార్డు సభ్యులు 50,000 రూపాయలకు మించి ఖర్చు చేయరాదు. గ్రామ పంచాయతీలో 2011లో జనాభా 5,000 లోపు ఉన్నట్లయితే సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా 1,50,000 రూపాయలు, వార్డు సభ్యులు 30,000 మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ఫిర్యాదులను ఎస్ఈసి వెబ్సైట్లోని గ్రీవియన్స్ మాడ్యూల్ లేదా 9240021456 కాల్ సెంటర్ ద్వారా చేయవచ్చని ఆమె వెల్లడించారు. రెండో విడత ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభం కానుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 3వ విడత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22న జారీ చేసిన జీవో 46ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అత్యంత వెనుకబడిన కులాల సంఘాల తరపున పిటిషన్ దాఖలైంది. జనాభా గణాంకాలు లేకుండా రిజర్వేషన్లు కేటాయించారని,
ఏ ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించారన్న విషయంపై స్పష్టత లేదన్నారు. బీసీ జనాభాపై ప్రత్యేక కమిషన్ సమర్పించిన వివరాలను వెల్లడించలేదన్నారు. బీసీలో వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గాయని పేర్కొన్నారు. జీవో 46 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 19% ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 17% ఉన్నాయని ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించారో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జస్టిస్ మాధవీదేవి ఆ పిటిషన్లపై నేడు మరోసారి విచారణ చేపట్టనున్నారు. పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలన్న ఆయన పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. డిసెంబర్ 8, 9న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే జాబితా సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సదస్సు ఏర్పాట్లు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే 2600 మందికి ఆహ్వానం అందించినట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించిన డిజైన్లను వివరించారు. సదస్సుకు వచ్చే ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు, సంక్షేమం, పరిశ్రమలు, వైద్యంతో పాటు వివిధ విభాగాలకు చెందిన స్టాళ్ల ఏర్పాటులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్లీనరీలో విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించి పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలన్న సీఎం ఈవెంట్ల వారీగా ఒక్కో కార్యక్రమానికి ఒక్కో సీనియర్ ఐఏఎస్ ను ఇన్ఛార్జిగా నియమించాలని ఆదేశించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నెలాఖరులోగా సమ్మిట్కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు శాఖ పనితీరులోనూ మార్పు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చిన 77వ శిక్షణ ఐపీఎస్లతో సీఎం మాట్లాడి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం నేరాల తీరు వేగంగా మారిందని, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం వంటి సమస్యల కట్టడికి పోలీసులు నైపుణ్యాలను అలవర్చుకోవాలన్నారు. ప్రత్యేక సైబర్ క్రైమ్ యూనిట్ల ఏర్పాటు, ఫోరెన్సిక్స్, మాల్వేర్ విశ్లేషణ వంటి అంశాల్లో సాంకేతిక శిక్షణ తప్పనిసరి చేయడం సహా కృత్రిమ మేధ, డ్రోన్లు వంటి ఆధునిక పరికరాల వినియోగంలో అధికారులు ముందుండాలని తెలిపారు. మేడారం జాతర, పుష్కరాలు వంటి పెద్ద ఉత్సవాల్లో అనుభవంతో పాటు మహాకుంభమేళ వంటి జాతీయ స్థాయి అనుభవాన్ని నేర్చుకోవాలని తెలిపారు. ప్రజలతో సమర్థంగా మాట్లాడేందుకు అధికారులకు తెలుగులో నైపుణ్యం ముఖ్యమని, ప్రజలతో సత్సంబంధాలను పెంచుకునే దిశగా పనిచేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ పోలీసు వ్యవస్థ ముందుకు సాగాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ఎడమ కాలువ కోసం అవసరమైన భూసేకరణ తక్షణం చేపట్టాలని, ఆర్ఆర్ ప్యాకేజీని నిర్వాసితులకు వేగంగా అందించాలని సూచించారు. పత్తి, అరటి, జొన్న రైతుల సమస్యలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో కృష్ణా జలాల అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల వాటా కలిగి ఉండగా రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్ 1 ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున జలాలు కేటాయించిందన్నారు. రాష్ట్ర విభజనలో జరిగిన కృష్ణా జలాల కేటాయింపులను పునఃసమీక్షించాలి అనడంతో
అనడం సరికాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాలపై రాష్ట్రానికున్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకు వీల్లేదని, చట్టపరంగా ఏపీకి దక్కిన వాటాను యథాతథంగా కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్ పనులు 73% మేర పూర్తి కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు కొలిక్కొస్తుండటంతో ప్రాజెక్టులో ప్రధాన భాగమైన ఎర్తికం రాక్ఫిల్ డ్యాం పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు వివరించారు. పోలవరం ఎడమ కాలువ త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ తక్షణం చేపట్టాలని, ఆర్ఆర్ ప్యాకేజీని నిర్వాసితులకు వేగంగా అందించాలని సూచించారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పత్తి, అరటి, జొన్న సాగు చేసే రైతులు ఇబ్బందులు అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రబీ సీజన్లో 50.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని అంచనాలు పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 13,451 కోట్ల రూపాయల చెల్లింపులు జరపాల్సి ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 2 రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్త విధానాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయమే కేంద్ర టెక్స్టైల్ శాఖ కార్యదర్శి నీలం రావుతో సీఎం మాట్లాడారు. పత్తి రైతుల ఇబ్బందులను వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉండడంతో సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. అరటి, జొన్న ధరల సమస్యలను అధిగమించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటికి సంబంధించి స్థానిక ట్రేడర్లు, ఎగుమతిదారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైస్ మిల్లర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు న్యాయం జరగాలని సూచించారు. సచివాలయంలో సిఆర్డీఏపై సీఎం సమీక్ష నిర్వహించగా పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సిఆర్డీఏ, పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత పాలనలో రాజధాని కోసమే రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని, వారికి ఏమైనా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించాలని సిఆర్డీఏ, పురపాలక శాఖను సీఎం ఆదేశించారు. త్వరలో వారితో సమావేశమై ఇబ్బందులు తెలుసుకోవాలని పురపాలక శాఖ మంత్రికి, అధికారులకు స్పష్టం చేశారు. త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం తరపున అదే స్థాయి సహకారం అందాలన్నారు. అపరిష్కృతంగా ఏమైనా అంశాలుంటే వాటిని కేబినెట్ ముందు ఉంచాలని ఆదేశించారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని సూచించారు. నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని తేల్చి చెప్పారు. అమరావతి ప్రపంచ శ్రేణి నగరంగా తయారు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 260 కోట్లతో 2 దశల్లో చేపట్ట ఉన్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. మొదటి దశలో 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించనున్నారు. 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. వీటి నిర్మాణాలకు 48 కోట్లు ఖర్చు కానుంది. 2వ దశ పనులను 120 కోట్లతో చేపట్ట ఉన్నారు. శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులను చేపట్ట ఉన్నారు. తిరుమల తరహాలో రాజధాని అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయ విస్తీర్ణాన్ని కుదించారు. కేటాయించిన భూమిలోనూ కోత పెట్టడంతో పాటు విస్తరణ పనులు రద్దు చేశారు. టిడ్కో ఇళ్లను వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను మంత్రి నారాయణ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి పరిశీలించారు. ఏపీ వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లను మంజూరు చేసి 4,94,000 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ టిడ్కో హౌసెస్ని 7,01,000 ఆ రోజు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసి 5 లక్షల హౌసెస్కి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని 4,94,000 హౌసెస్ గ్రౌండ్ చేసాము. అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిలోని 2,61,000 కుదించి క్యాన్సిల్ చేస్తుంది. జూన్ ఎండింగ్ లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలకు ఇస్తామని మరొకసారి తెలియజేస్తాం.
విశాఖపట్నం 3-4 డేటా సెంటర్ల హబ్గా మారనుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖకు వరుస కట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ జేవీ డిజిటల్ కనెక్షన్తో కలిపి 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 98,000 కోట్లతో ఏఐ ఆధారిత డేటా సెంటర్ను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించారు. భూములు, ఇతర అంశాలపై తుది చర్చల అనంతరం ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ తర్వాత దేశంలో 2వ అతిపెద్ద పెట్టుబడి రిలయన్స్ పెట్టనుంది. మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ బ్రూక్ఫీల్డ్ 1,10,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సిఫీ టెక్నాలజీస్ 16,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించింది. విశాఖలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 400 ఎకరాల్లో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్లోని జామ్నగర్ లో ఉన్న 1000 మెగావాట్ల డేటా సెంటర్ కు అనుబంధంగా ఇది పనిచేస్తుంది. మాడ్యులర్ సాంకేతికతల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా నిల్వ చేసేలా అత్యాధునిక సాంకేతికతతో వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా వాటిని సంస్థ తీర్చిదిద్దనుంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలున్న నెట్వర్క్లలో ఒకటిగా రిలయన్స్ డేటా సెంటర్ ఉండబోతోందని అధికారులు తెలిపారు. విశాఖలో 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిని 2030 నాటికి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇప్పటికే గూగుల్, రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ కలిపి 3,000 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. మరో 3 అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. రాబోయే 3 నెలల్లో వాటికి అనుమతులిచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాఖలో 1000 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ జేవీ డిజిటల్ కనెక్షన్ 98,000 కోట్ల పెట్టుబడి పెడుతుందన్న విషయం సంతోషాన్ని కలిగిస్తోందని మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతదేశ డేటా రాజధానిగా విశాఖ అవతరించబోతోందని అభిప్రాయపడ్డారు. వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో హింసించిన ఘటనలో అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ను డిసెంబర్ 4న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్ A1గా ఉన్నారు. కేసు విచారణను విజయనగరం ఎస్పీ దామోదర్ పర్యవేక్షిస్తున్నారు. గుంటూరులోనే సునీల్ కుమార్ను విచారించనున్నారు. 2021 మే 14న హైదరాబాద్లో రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అదే రోజు రాత్రి కస్టడీలో ఉన్న తనను తీవ్రంగా హింసించారని, హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కేసు కూడా నమోదు చేయలేదు. కూటమి ప్రభుత్వం రాగానే 2024 జూలై 11న రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సిఐడి డీజీగా పనిచేసిన పివి సునీల్ కుమార్ను A1గా, అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులను A2గా, జగన్మోహన్ రెడ్డిని A3గా చూపించారు. సిఐడి డీఎస్పీ విజయపాల్ను A4గా, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని A5గా పేర్కొన్నారు. ఇప్పటికే విజయపాల్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ప్రభావతిని 2 సార్లు విచారించారు. రఘురామను కస్టడీలో వేధించడంతో పాటు జీజీహెచ్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి తప్పుడు వైద్య నివేదికలు ఇప్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ను మొదటిసారి విచారణకు పిలిచారు. కేసు నమోదైన సమయంలో సునీల్ కుమార్ ఇదో తప్పుడు కేసు అని సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 5 బీసీ కులాలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భట్రాజు సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా సిరికొండ వెంకటేశ్వరరాజు, ఏపీ పెరిక సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా వనపర్తి వీరభద్రరావును ప్రభుత్వం నియమించింది. ఏపీ షేక్ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా వడ్ల షేక్ ముక్తార్, ఏపీ కుర్ని లేదా కరికాల భక్తులు సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా కమర్తి మినప్పను నామినేట్ చేసింది. ఏపీ రెడ్డిక సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా కొండా శంకర్ రెడ్డి నియమితులయ్యారు. 2 ఏళ్ల పాటు చైర్పర్సన్లు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల్లో ఓడిపోయి బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆక్షేపించారు. ప్రస్తుతం ఏం మాట్లాడాలో చేతగాక విద్యుత్ ప్లాంట్లలో అవినీతి అంటూ దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవసరం లేకున్నా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల పేరిట 1,000 కోట్ల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ నేతలు దోపిడీ చేశారని విమర్శించారు. బొగ్గులేని దామరచెర్లలో థర్మల్ పవర్ ప్లాంట్ కట్టి ప్రజలకు భారం, నాయకులకు లాభం అనే కుట్ర అమలు చేశారన్నారు. భద్రాద్రిలో కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించి జెన్కోను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగాణకు 4,000 మెగావాట్ల ప్లాంట్లు రావాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగా కేవలం 1,600 మెగావాట్లకే ఒప్పందం చేసుకున్నారని తుమ్మల మండిపడ్డారు. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ నిర్మాణాల్లో
అవినీతిపై ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్తో న్యాయ విచారణ చేపట్టిందని, ఏ రోజైనా అవినీతి బయటపడుతుందన్న భయం బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోందన్నారు. ఆలయాలకు చెందిన భూముల పరిరక్షణలో దేవాదాయ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. చట్ట ప్రకారం భూములను స్వాధీనం చేసుకుని రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారని వ్యాఖ్యానించింది. మేడ్చల్ జిల్లా దేవరయంజాల్లో సీతారామస్వామి ఆలయ భూములపై హక్కులకు సంబంధించి దాఖలైన సుమారు 54 పిటిషన్లపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు 688 నుంచి 712, 716 సర్వే నెంబర్లో ఆలయ భూమిని నిషేధిత జాబితాలో చేర్చుతూ సీసీఎల్ఏ 2014లో ప్రొసీడింగ్స్ జారీ చేసిందన్నారు. 1925-28 పహానీలో సీతారామస్వామి ఆలయం పేరుతో ఉందని, దీనికి ముతవల్లిగా రాముడి పుల్లయ్య పేరుతో ఉందని చెప్పారు. రాముడి పుల్లయ్య ట్రస్టీగా ఉన్న రికార్డుల్లో తరువాత యజమానులు మారుతూ వచ్చారన్నారు. 1354 సేత్వారిలో సర్కారీ భూమిగా ఉందన్నారు. తర్వాత 1954-55లో ఈ భూమిని పట్టాభూమిగా చూపారని తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ వివాదానికి సంబంధించి 2015లో ఉత్తర్వులు జారీ చేశారని, ఇందులో ట్రైబ్యునల్లో పెండింగ్లో ఉన్న 99 పిటిషన్ల ప్రస్తావనను ప్రస్తుతం కోర్టు దృష్టికి రాకపోవడాన్ని ఇరుపక్షాలను తప్పుపట్టారు. ఆలయానికి చెందిన 1521 ఎకరాల భూములకు సంబంధించి 1925 నుంచి 28 వరకు ఈ నెల 26 దాకా ఉన్న ఒరిజినల్ రికార్డులతో హాజరు కావాలని దేవాదాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. విచారణను నేటికి వాయిదా వేశారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్నందున వర్చువల్ విధానంలో విచారణలను చేపట్టాలని సుప్రీంకోర్టు యోచిస్తోంది. పశ్చిమ బంగాల్, తమిళనాడు, కేరళలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది తాను అనారోగ్యానికి గురైన విషయాన్ని తెలిపారు. వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్కు విజ్ఞప్తి చేశారు. ఉదయం నడకకు వెళ్లినప్పుడు తీవ్ర కాలుష్యం కారణంగా తాను కూడా అస్వస్థతకు గురయ్యానని ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కూడా వెల్లడించారు. 60 ఏళ్లు పైబడ్డ న్యాయవాదులు వర్చువల్గా హాజరయ్యే ప్రతిపాదనను సీజేఐ తీసుకొచ్చారు. బార్ అసోసియేషన్తో అభిప్రాయాలను పంచుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లో చనిపోయారని వచ్చిన వార్తను తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ లాహోర్ కరస్పాండెంట్ జుల్కఎర్నైన్ తాహిర్ ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్తను ఎవరు ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలియదంటూ తాహిర్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇమ్రాన్ను కలిసేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని తాహిర్ తెలిపారు. అటు ఇమ్రాన్ మరణించారన్న వార్తల వేళ రావల్పిండిలోని కారాగారం ముందు మంగళవారం రాత్రి వందల మంది పీటీఐ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. మరోవైపు ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ గత వారం పోలీసులను కలిసిన సమయంలో తమపై వారు విచక్షణ రహితంగా దాడి చేశారని ఇమ్రాన్ సోదరీమణులు ఆరోపించారు. హాంకాంగ్ ఉత్తర తాయిపో జిల్లాలోని నివాస సముదాయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. దాదాపు 300 మంది వరకు గల్లంతయ్యారని నగర మేయర్ జాన్ లీ తెలిపారు. అనేక మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంలో రెస్క్యూ చేపట్టేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది సైతం మరణించారు. హాంకాంగ్ చరిత్రలో గడిచిన కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత వినాశకరమైందిగా ఈ ప్రమాదం నిలిచింది. ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం 17 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ప్రమాదాన్ని నంబర్ 5 అలారం ఫైర్గా ప్రకటించి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లను సిబ్బందిని రంగంలోకి దించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు మొదట్లో 8 టవర్లలో దాదాపు 2000 ప్లాట్లు కలిగిన బహుళ అంతస్తుల నివాస సముదాయంలోని బెదురు స్కాఫోల్డింగ్కు అంటుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 3గురిని పోలీసులు అరెస్టు చేశారు. 1980వ దశకంలో ఈ భవనాలను నిర్మించినట్లు తెలుస్తోంది. 4600 మంది వరకు ప్రజలు ఇక్కడ నివసిస్తున్నట్లు సమాచారం. ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలో ఓ దుండగుడు నేషనల్ గార్డ్స్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 2 వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయినట్లు గవర్నర్ పాట్రిక్ మోరిసే తెలిపారు. వెంటనే అప్రమత్తమైన నేషనల్ గార్డ్స్ నిందితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోగలిగారు. 3గురిని ఆసుపత్రికి తరలించగా 2 నేషనల్ గార్డ్స్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నేషనల్ గార్డ్స్పై దాడి చేసిన దుండగుడు ఒక పశువని, అతడు భారీ మూల్యం చెల్లించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేశంలో నెలలుగా నేషనల్ గార్డ్స్ ఉనికిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అక్రమ వలసదారుని బహిష్కరించేందుకు ఎదురవుతున్న సవాళ్లతో పాటు అల్లరు నేరాలను అరికట్టడానికి ట్రంప్ పెద్ద ఎత్తున నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపారు. వీరు రైల్వే స్టేషన్లు, హైవే చెక్ పాయింట్లలో భారీగా తనిఖీలు చేపట్టారు. సైన్యాన్ని ఉపయోగించి తమ స్వాతంత్రాన్ని హరిస్తున్నారంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
నేషనల్ గార్డ్స్కు వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి.